వెల్కమ్ బ్యాక్ టు డాట్ ఫోక్స్ లైట్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఈ వీడియోలో ఇక్కడ హెల్పింగ్ వెబ్ని పట్టి ఇంకా పూర్తిగా మీకు వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ should have been, must have been, two takes. తర్వాత That way, three other. What if how? ఈ వీడియోలో మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్ అని, అదేవిధంగా వుడ్ హ్యావ్ బీన్ అని 3 టైమ్స్లో వచ్చిందన్నమాట. ఆ 3 టైమ్స్ని బట్టి ఇక్కడ సెంటెన్స్లో మనం చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏం చెప్పింది, ఇక్కడ చెప్పబడింది షుడ్ హ్యావ్ బీన్, must have been, may have been, might have been, would have been అని వచ్చిందన్నమాట. ఇది సెకండ్ టైం, అంటే వెర్బ్ యూజ్డ్ అంటే ఐఎన్జి ఫామ్ అన్న. ఇవన్నిటికీ కూడా ఐఎన్జి ఫామ్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. భవిష్యత్తులో కంటిన్యూషన్లో మనం చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు. తర్వాత దేన్ని బట్టి ఇక్కడ తెలుగులో ఏముంది, ఇక్కడ తెలుగు మీనింగ్లో చేస్తూ ఉండాల్సింది, తర్వాత తప్పకుండా చేస్తూ ఉండాల్సింది, తర్వాత చేస్తూ ఉండవచ్చు, తర్వాత చేస్తూ ఉండవచ్చు అని, అదే తర్వాత చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండగలిగేవాడిని. ఇవన్నిటికి కూడా ఇక్కడ క్లియర్గా మీకు తెలుగులో ఇవ్వబడింది కనుక మీకు ఎటువంటి డౌట్ రాకుండా. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ ఐ షుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే తెలుగులో ఏమంటారు, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ దే మస్ట్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటే సెకండ్ సెంటెన్స్లో ఏం చెప్పబడింది, ఇక్కడ వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాల్సింది అని. ఇక్కడ థర్డ్ సెంటెన్స్లో ఏముందంటే ఐ మే హ్యావ్ బీన్ డూయింగ్ ఎ జాబ్ అంటే ఇక్కడ థర్డ్లో చూడండి, ఇక్కడ నేను జాబ్ చేస్తూ ఉండవచ్చు అని, బహుశా ఉండవచ్చు అని. తర్వాత ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, దాన్ని బట్టి తెలుగులో ఇక్కడ అతడు ఉండేవాడిని, నేను ఆడుతూ ఉండేవాడిని అని. తర్వాత లాస్ట్ వన్ ఏముంది, ఇక్కడ ఈ కుడ్ హ్యావ్ బీన్ అచీవింగ్ అని ఉంది. అంటే ఇక్కడ అతడు సాధిస్తూ ఉండగలిగేవాడు, సాధిస్తూ ఉండగలిగేవాడు అని. అంటే ఈ లాస్ట్ సెంటెన్స్ని బట్టి ఇంకా మనం దీన్ని బట్టి ఇంకా లోతుగా వెళ్తే కంటిన్యూషన్లో అన్న మీరు అర్థం చేసుకున్నారు కనుక ఈ వీడియోని బట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించి భవిష్యత్తులో చేస్తూ ఉండేవాడిని అన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది కనుక మీరు బాగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇతరులతో మీరు షేర్ చేసుకుంటూ ఇంకా ఇటువంటి వీడియోలు మీకు అవసరమైతే కామెంట్ చేయండి. దీన్ని బట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ డాట్ ఫోక్స్ లైట్ ఇంగ్లీష్ ఛానల్.